రాష్ట్ర స్థాయి అలాగే జిల్లా స్థాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్ని ఇక్కడ నిర్వహించుకోవడం ఎన్టీఆర్ జిల్లాలో ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు నాయకులందరూ, గౌరవ మంత్రివర్యులు, గౌరవ డైరెక్టర్లు అందరూ, చైర్పర్సన్స్ అందరూ ఇక్కడికి రావడము, సో వాళ్ళ అమూల్యమైన సందేశాన్ని మనకి తెలియజేయడము, అలాగే అంబేద్కర్ గారి గురించి సో ఎంతో చక్కగా మేధావులు మాట్లాడారు. ఎంత ఆయన గొప్పతనం గురించి, ఆయన త్యాగాల గురించి, ఆయన ఆశయాల గురించి, ఆయన ముందు చూపు గురించి ఎంతో ఇంతవరకు మనందరికీ తెలియజేశారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. మనందరం నేర్చుకోవాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఏంటంటే, సమస్యలు ఎన్నో వచ్చినా, ఇబ్బందులు ఎన్నో ఉన్నా కూడా సో మన లక్ష్యం కరెక్ట్గా ఉంటే, మన లక్ష్యం ప్రాపర్గా మనం ఫిక్స్ చేసుకుంటే ఏమీ మమ్మల్ని ఆపదు. మనం కంపల్సరీగా మన టార్గెట్ని మనం రీచ్ అవ్వచ్చు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి తెలియజేశారు. సో ఆయన బాల్యంలో పడిన కష్టాల గురించి ఇప్పుడే పెద్దలను మాట్లాడుతూ చెప్పారు. సో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అవరోధాలున్నా కూడా ఆయన లక్ష్యం, నేను సమాజానికి ఏదో ఒకటి చేయాలి, నాలాగా ఎంతోమంది బాధపడుతున్నారు సమాజంలో, వాళ్ళందరూ పైకి వచ్చేలాగా ఒక దిశ నిర్దేశాలుగా నిలవాలని ఉన్న ఆయన తపన చివరికి ఎంత చక్కటి మనకు దేశానికి అలాగే ప్రపంచానికి ఉపయోగపడిందంటే, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీ అందరికీ తెలుసు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎంత స్ట్రాంగ్ ఉన్న కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు. సో అది కొంతమంది ఏదో అంత అక్కడెక్కడ తీసుకొచ్చి చెప్పారని చెప్పినారు. సో దాన్ని చక్కగా గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారనమాట. సో అది అక్కడెక్కడ తీసుకొచ్చి చేసిన కాన్స్టిట్యూషన్ అయినప్పటికీ కూడా సో అది చాలా అవసరమైనది. సో దాని స్ట్రెంత్ ఎంత ఉందంటే, ఇప్పటికీ మనకు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అఖండ భారతదేశం ఇంత డైవర్సిటీ ఉన్నప్పటికీ కూడా అంత అఖండంగా బలంగా కంటిన్యూ అవుతా ఉంది. ఇంత డైవర్సిటీ ఉన్నప్పటికీ కూడా యూనిటీ డిస్ప్లే చేస్తూ ఉంది అంటే అది మన రాజ్యాంగంలో ఉన్న స్ట్రెంత్, అది సత్తా. ఇది ఫెడరల్ కమ్ యూనిటరీ రెండు ఫీచర్స్ ని కలిగి ఉన్న కాన్స్టిట్యూషన్. ఇది రిజిడ్ కాన్స్టిట్యూషన్ కాదు. ఇది మనకు కాలానుసారంగా దాన్ని మార్చుకుంటూ వెళ్ళే అవకాశం కూడా దీన్ని కల్పించారు. ఇప్పటివరకు చూసుకుంటే దాదాపుగా 106 సవరణలు జరిగాయి. సో ఇప్పుడు ఈ మధ్య జరిగిన సవరణలో మీకు తెలిసే ఉంది, మహిళలకి 33% ఏదైతే చట్టబద్ధత కల్పించిందో అది కూడా కాన్స్టిట్యూషన్ లో ఉన్నది. అంటే కాన్స్టిట్యూషన్ అంటే ఏదో ఒక బుక్, అది ఫిక్స్డ్ గా ఉండిపోతుంది, అది కాలానుసారంగా మారేది కాదు. ఇది ఎలాగైతే ఫ్యూచర్ జనరేషన్ కి ఎట్లా కావాలో ఆ ప్రకారంగా మార్చుకునే అవకాశాన్ని కూడా అప్పుడే దీనిలో సమకూర్చారంటే ఎంత మేధోశక్తి ఉండాలి, ఎంత ముందు చూపు ఉండాలి చూడండి. అది కాన్స్టిట్యూషన్ గొప్పతనం. కాన్స్టిట్యూషన్ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఉన్న ముందు చూపు. సో కాబట్టి ప్రపంచంలో ఉన్న అన్ని కాన్స్టిట్యూషన్ లో ఉన్న బెస్ట్ పార్ట్ ని తీసుకొచ్చి దీంట్లో అమర్చి అదే ఇండియాకి ఏ ప్రకారంగా సెట్ అవుతుందో, ఇక్కడ ఉన్న డైవర్సిటీకి, ఇక్కడ ఉన్న వైవిధ్యతకి ఎలా కావాలో అలాగా అమలు చేసి ఈ అఖండ భారతదేశాన్ని ఇంత స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళడానికి మనకు ఉపయోగపడుతుంది. అటువంటి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదే కాకుండా ఇప్పుడే పెద్దలు మాట్లాడుతున్నారు చెప్పారు, ఆయన ఒక కేవలం దళిత లీడర్ కాదు, ఆయన ఒక ఎకనామిస్ట్, శాస్త్రవేత్త, ఆయన ఒక ఎకనామిస్ట్ ఉన్నారు, ఒక పొలిటీషియన్ ఉన్నారు, ఆయన ఒక సైంటిస్ట్ ఉన్నారు, ఒక సోషల్ సైంటిస్ట్ ఆయన. సో కాబట్టి ఆయన ఈరోజు మనం అందరం ఒక నేషనల్ లీడర్గా, ఇంటర్నేషనల్ లీడర్గా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆయన ఆశయాలు, ముఖ్యంగా పిల్లలకి ఆయన ఆశయాలు, సో ఆయన పడిన కష్టాలు, అక్కడి నుంచి వచ్చిన పాఠాలు ఏదైతే ఉన్నాయో అవి మనకి ఎప్పటికీ దారిదీపలాగా ఉంటాయి. ఆయన ఆలోచనల్ని, ఆయన ఆశయాలను పట్టించాలో కంపల్సరీగా మనం చేసే పనిలో, మనం చదువులో సో మన ఆలోచనలు మనం ఎప్పుడు ముందుగా ఉండొచ్చు, మన సమాజానికి ఒక వనరులుగా తయారవ్వచ్చు, మన సమాజాన్ని పాజిటివ్ వైపు తీసుకెళ్ళవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు, P4 కార్యక్రమం అయితే ఏంటి, ఎడ్యుకేషన్ కార్యక్రమాలు అయితే ఏంటి, వెల్ఫేర్ కార్యక్రమాలు అయితే ఏంటి, అన్నిటికీ పునాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు, ఆయన ఆలోచనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి ఆశయాల్ని, ఆలోచనలు ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే గౌరవ మంత్రివర్యులకు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వక్తలు చాలా చక్కగా అంబేద్కర్ గారి గురించి ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన యొక్క వేసిన బాట,
ఆ బాటలో మనందరం ముందుకు నడవాలి. ఆయన ఆశయ సాధన మనమందరం కూడా గుర్తు తెచ్చుకొని మనసులో నింపుకొని మరింత ముందుకు వెళ్ళటానికి మార్గనిర్దేశంగా ఈ కార్యక్రమం ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ గారు జీవితం అన్నది అందరికీ కూడా ఒక ఆదర్శం. ముఖ్యంగా ఇప్పుడే చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకే కాదు అందరికీ. సో ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి చదువుకోవటానికి ఆయన పడిన ఆరాటం, ఆయన చేసిన తపన, ఎదిగిన తీరు, ఎదిగిన తర్వాత ఆయన మొత్తం కూడా ఒక రాజ్యాంగాన్నే కాదు మిగతా అన్ని విషయాల్లో కూడా ఆయన చూపిన మార్గనిర్దేశం కూడా మనందరికి కూడా నేర్చుకోవడానికి ఇచ్చేటువంటి ఒక బాటగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు చాలా మంది చెప్తుంటారు, మనము ఆయన పడిన కష్టంలో 10వ వంతు కూడా పడటం లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన పడిన కష్టం గుర్తు చేసుకుంటూ మనం ముందు బాగా చదువుకొని ఆయనలాగా ఎదగటమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా సాంఘిక సంక్షేమ డిపార్ట్మెంట్ పరంగా మనము ఎన్నో ముఖ్య కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నాము. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు అందరూ కూడా మన సాంఘిక ఎస్సీ ఎస్టీలకి బీసీలకి ఏ విధంగా మనం మంచి పనులు చేయాలి, విద్యార్థులకు కావచ్చు, ఇతరత్ర ముఖ్యమైన అన్ని రంగాల్లో కూడా ఏ విధంగా వర్గాలు ఎస్సీ వర్గాలను కావచ్చు, ఎస్టీ వర్గాలను కావచ్చు, బీసీ వర్గాలకి మంచి పనుల పరంగా ఏ విధంగా చేయాలో మనకి బడ్జెట్ పరంగా కావచ్చు అన్ని రకాలుగా కూడా మనకి అన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే హాస్టల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రెండింటిలో కూడా ప్రభుత్వం ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి కూడా అన్ని ముఖ్యమైన పనులు కావచ్చు, వస్తువులు కావచ్చు, వాటి పరంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మనకి రిపేర్స్కి అన్ని హాస్టల్స్ రిపేర్స్కి 143 కోట్ల రూపాయలు కావచ్చు. అదేవిధంగా రెంటెడ్ బిల్డింగ్స్ ఉన్న హాస్టల్స్ కొత్త భవనాలన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది ఇప్పుడే కాదు, రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా నిరంతరం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి కొత్తగా ఐఐటి నీట్ కోచింగ్ కోసము ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు సాగడం జరుగుతుంది. ఎక్కువ మంది విద్యార్థులకు సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివే విద్యార్థులకి ఐఐటి నీట్ ప్రాధాన్యత క్రమంలో కోచింగ్ ఇవ్వాలని నిర్దేశించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం టార్గెట్ కూడా నిర్దేశించుకున్నాము. అదేవిధంగా తప్పకుండా దీన్ని సాధించడానికి ముందుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఏపీ స్టడీ సర్కిల్ని కూడా మళ్ళా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే యూపీఎస్సీ కోచింగే కాదు, ఎందుకంటే రాబోయే విద్యార్థులకి బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, అన్నిట్లో కూడా మనము కోచింగ్ ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ విధంగా మనము ఈ ఇన్స్టిట్యూట్స్ని మళ్ళా ముఖ్యంగా మనకి విశాఖపట్నంలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, విజయవాడలో ఉంది, తిరుపతిలో ఉంది. ఈ 3 ప్లేసుల్లో కూడా ఈ ఇన్స్టిట్యూట్స్ని మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు కోచింగ్ కూడా మనము తీసుకొని వెళ్ళి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యేలాగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా నర్సులందరికీ కూడా జర్మన్ లాంగ్వేజ్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. 150 మంది నర్సులకి ఈ సంవత్సరం. ఇవన్నీ కొన్ని మాత్రం నేను చెప్పడం జరిగింది. అయితే అన్ని రంగాల్లో కూడా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ముందు తీసుకెళ్ళడానికి సాంఘిక సంక్షేమ డిపార్ట్మెంటు తగు విధాల సర్వ విధాల చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా అంబేద్కర్ యొక్క మార్గదర్శనం, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, దీన్ని మనం గుర్తు తెచ్చుకొని ఆయన్ని స్ఫూర్తిగా మనం తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని ఆయన ఒక ప్రపంచ మేధావి, దార్శనికుడు, హేతువాది, మానవతావాది, సంస్కరణవాది, అదేవిధంగా సేవా తత్పరుడు. అలాంటి వ్యక్తిని మనందరం ఈ సందర్భంగా మనం ఇక్కడ నివాళులర్పించుకొని ఆయన ఆశయ సాధనలో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి అందరికీ కూడా నా మనసారా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మానవతావాది, గొప్ప
సాంఘిక సంస్కర్త, కుల నిర్మూలనకి పాటుపడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తను చిన్నతనంలోనే కుల వివక్షను ఎదుర్కొన్నారు. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే తోటి విద్యార్థులతోటి, అధ్యాపకుల దగ్గర నుంచి చాలా వివక్షని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడాను ఈ వివక్ష, కులం అనేది విజ్ఞాన సంపాదనకు అడ్డు కాదు అని భావించి ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లోనే ఉన్నత విద్యను అభ్యసించడమే కాకుండా విదేశాలకు వెళ్ళి ఎన్నో డిగ్రీలు చదువుకొని వచ్చి భారతదేశంలో తను నమ్మిన సిద్ధాంతాలకి, తను ఏదైతే ప్రత్యక్షంగా అనుభవించారో ఈ కుల వ్యవస్థ నిర్మూలనకి కంకణబద్ధులై వారు వెనలేని కృషి చేశారు సమాజానికి. వారి చర్యలు కూడా పెద్దలందరూ కూడా చాలా గొప్పగా వివరించడం జరిగింది. తన సంఘటనల ద్వారా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్తారు, P4 ఆ రోజు బరోడా మహారాజు గారు సహకరించడం ద్వారానే, ఆ రోజుల్లోనే P4 ద్వారా మన అంబేద్కర్ గారు విదేశాలు వెళ్ళొచ్చేసారనేది. ఈరోజు తీసుకుంటే సమాజంలో ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వారికి గౌరవం, సమాజంలో వాళ్ళకి సమ ప్రాధాన్యతగా దక్కాలని చెప్పి రాజ్యాంగంలో వారి కొరకి ప్రత్యేకంగా హక్కులు కల్పించడం, ఆ షెడ్యూల్స్ ద్వారా వారి హక్కులు అమలుపరిచే విధంగా కూడా పటిష్టంగా రాజ్యాంగంలో వారికి బాధ్యతలకి, హక్కుల్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎవరైతే సమాజంలో విద్యకు కూడా అస్పృశ్యతకు గురైన వ్యక్తి ఈ భారతదేశానికి భవిష్యత్తుకి రాజ్యాంగం రచించేటువంటి అవకాశం కల్పించిందంటే అది వారి యొక్క మేధస్సుకి, వారి యొక్క కష్టానికి, అది భారతదేశం ఇచ్చినటువంటి గౌరవం, గుర్తింపు అని చెప్పేసి మనందరూ కూడా భావించాల్సిన అవసరం ఉంది. ఇందా భక్తులందరూ కూడా చెప్పారు, వారు ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క కులానికో పరిమితమైన వ్యక్తి కాదని. అంటే ఎక్కువగా సహజంగా అంబేద్కర్ అనగానే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటి సమాజంలో భావన కలుగుతుంది. భక్తులందరూ చెప్పారు, ఈ రోజున సమాజంలో అనేకమైన మార్పులు, ఈరోజు భారతదేశంలో న్యాయం కావచ్చు, చట్టం కావచ్చు, హక్కులు కావచ్చు మనం అనుభవిస్తున్నట్టే వారు రచించినటువంటి రాజ్యాంగంలో వారు రూపొందించినటువంటి చట్టాల ద్వారానే మనందరం భారతదేశంలో ప్రజలందరూ కూడా రక్షణ పొందగలుగుతున్నామంటే వారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈ సందర్భంగా మా యువ నాయకులు లోకేష్ గారు కూడా పాదయాత్ర చేసేటప్పుడు రాజ్యాంగాన్ని పక్కన పెట్టుకొని ఈ రాజ్యాంగం ప్రకారమే నేను ధైర్యంగా ముందుకేస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగిందంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ రాజ్యాంగం అనేటువంటిది మనకిచ్చినటువంటి ప్రాథమిక హక్కులు మేము కాపాడుకునేదానికి రక్షణగా ఉందనే దానికి అదొక్క ఈ మధ్య జరిగిన సంఘటన మీకు నేను తెలియజేస్తాను. ఇంకో విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో మరి ఆశయాల ప్రకారం సామాజిక రుగ్మతలని రూపుమాపి సమాజంలో ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో వారందరూ కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పడం మరి ఆశయాల్లో అడుగుదాట నడుస్తూ ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, నేను డాక్టర్గా చదివినా, ఈరోజు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ వాటి ఫలితంగానే ఈ స్థాయికి రావడం జరిగింది. ఈరోజు విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, ప్రజా జీవితంలో కానీ ఇవన్నీ కూడా వారు ఇచ్చినటువంటి వాటి విషయాన్ని ధైర్యంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం ఒకటి గమనించుకోవాలి, ప్రభుత్వం ఈరోజు మనకి ఎన్నో సౌకర్యాలు ఇస్తున్నాయి, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులు మనం చేస్తున్నాం. ఇటువంటి ఏమీ లేని రోజుల్లో వివక్షకు గురవుతూ అంబేద్కర్ గారు చాలా డిగ్రీలు చదివి ఒక గొప్ప వ్యక్తిగా ఎత్తారంటే తన స్వయం కృషి, తన మేధావితనం, చదువు వల్ల ఇవన్నీ కూడా సాధించగలిగితే మనందరం కూడా అంగీకరించాలి. కానీ మనందరం కూడా ఇచ్చినప్పుడు కూడా చదవాలంటే కొంచెం బతికిస్తున్నాం, చదివిన తర్వాత చదువు మధ్యలో ఆపేస్తున్నాం. ప్రభుత్వాలు మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనం అందిపుచ్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉన్నదనే విషయాన్ని మనం సమాజంలోని విద్యార్థులకి అందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు గురుకుల పాఠశాల చేస్తున్న రోజు అన్న ఎన్టీఆర్ గారు తీసుకొచ్చి పేద ప్రజలకి విద్యను ఇవ్వడం జరిగింది. మనకి మొదట్లోనే
అంబేద్కర్ గారు ఉన్నప్పటి నుంచి హాస్టల్స్ ఇలాంటి సౌకర్యాలు కూడా పేద ప్రజలకు కలిగించిన విషయాన్ని మనం గమనించుకోవాలి. మన రాష్ట్రంలో దాదాపుగా మనకి 1054 హాస్టల్స్, 190 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు. ఈ రోజుల్లో కూడా సమాజంలో పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు మీరు కల్పించిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చింది, ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, వాళ్ళకి నాణ్యమైన విద్యను అందించడంలో మనం ఎక్కడ వైఫల్యం చెందకూడదని చెప్పేసి నిన్న రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఒక్కసారి తీసుకున్నట్లయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్స్లో గురుకుల పాఠశాల వసతుల కోసం కానీ, కొత్త బిల్డింగ్ల నిర్మాణం కోసం కావచ్చు, అదేవిధంగా ఉద్యోగాల కల్పనలో మనం ముందుకెళ్ళడం జరిగింది. IIT NEET పోయిన సంవత్సరం 55 మంది పిల్లలు వస్తే ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం 150 మందికి మీరు సీట్లు తెప్పించాలని టార్గెట్ పెట్టారు. మనం మమ్మల్ని అడిగారు, మీరు చెప్పిన దానికన్నా ఎక్కువగా 200 మంది పైగా IIT NITలో అడ్మిషన్స్ ఇచ్చే విధంగా మేము సంసిద్ధం అవుతున్నామని చెప్తున్నాం. అది అక్షరాలపం దాల్చబోతుంది. అంతేకాకుండా చరిత్ర ఎన్నడూ లేని విధంగా పేద పిల్లలకి నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ MBBSకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు వాళ్ళు చదువుకోవాలి. ఇక్కడే విజయవాడలోనే లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్ కూడా ఇచ్చి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. 10 నీట్ అకాడమీల ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు మనము విదేశాల్లో మనకి IIT NEET పంపిస్తూ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఈరోజు 250 మందిని దాని విషయంలో మా నాయక్ గారు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. అవన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకున్నామని మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రభుత్వం మేము DSC టీచింగ్కి కోచింగ్ ఇవ్వడం వల్ల 400 మంది టీచర్లకి ఆ DSC ఫ్రీ కోచింగ్లో కూడా శిక్షణ పొంది టీచర్ల ఉద్యోగాలు కూడా పెంచుకోవడం జరిగింది. అంతేకాకుండా UPSC కోచింగ్ కూడా 3 సెంటర్లో మనం ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఇస్తున్నాం. జర్మన్ లాంగ్వేజ్లో ట్రైనింగ్ ఇచ్చి నర్సింగ్ స్టూడెంట్స్ విదేశాలకు పంపించేదని కూడా మనం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా అవకాశం కల్పిస్తున్నాం. ఇదే కాకుండా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి SC ST అట్రాసిటీస్ అమౌంట్ సంబంధించి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని ఇప్పటివరకు కూడా 78 కోట్ల వరకు బకాయిలు లేకుండా అప్ టు డేట్ కూడా పేమెంట్ చేసుకుంటూ ముందు తీసుకెళ్తున్నాం. మనం రెగ్యులర్గా SC ST మానిటరింగ్ కమిటీ మీటింగ్లు జిల్లాలో జరిపే విధంగా చర్యలు తీసుకుంటూ ఆ పెండింగ్ కేసెస్లో కూడా త్వరగా ట్రయల్ జరిగి శిక్షలు పడే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రభుత్వం అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో సమాజంలో వారి ఆలోచనలు ఆశలకు అనుగుణంగా ఈ SC ST మిగిలిన వర్గాలకు సంబంధించి రక్షణ కల్పించే విధంగా ఏదైతే జస్టిస్ పున్నయ్య కమిషన్ని ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియమించారో ఆ కమిటీ సిఫార్సులు కూడా మనం అమలు పరుచుకుంటూ ఈ వర్గాలకి న్యాయం జరిగే విధంగా విద్యా ఉద్యోగాల్లో అదేవిధంగా రాజకీయాల్లో కూడా వారికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం పూర్తిగా కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ, ఎక్కడ కూడాను వారికి మంచి నాణ్యమైనటువంటి విధంగా సమాజంలో ఈ రుగ్మతల నుంచి ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని మనందరం కూడా సమాజం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. బ్లాక్ బోర్డు తాకడానికి కూడా పనికిరని చెప్పి క్లాస్ విద్యార్థులు అవహేళన చేసిన పరిస్థితుల్లో అదే వ్యక్తి రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారంటే వారి యొక్క కృషి, ఆత్మవిశ్వాసం, వారి యొక్క పట్టుదల వారిని ఈరోజు భారతదేశంలో గొప్ప స్థానం నిలబెట్టింది. కాబట్టి మనందరం కూడా సమాజంలో అందరూ కూడా తెలియజేస్తుంది, ఆయన కులాన్ని చూసి ఒక కులానికి పరిమితం చేయకుండా వారి జాతికి చేసినటువంటి దాన్ని ఆయన ఈ భారతదేశం యొక్క సంపద, ఈ భారతదేశానికి గర్వించదగిన వ్యక్తి. ప్రపంచం మొత్తం కూడా ఆయన్ని ఈక్వాలిటీకి నిదర్శనంగా తీసుకున్న పరిస్థితుల్లో అటువంటి వారిని మనం సమాజం మొత్తం కూడా భారతదేశం మొత్తం కూడా వారి కీర్తి ప్రతిష్టని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఆ మహనీయునికి ఈరోజు వారి జన్మదిన సందర్భంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి ఈ సందర్భంగా మీ అందరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి
తదుపరి గౌరవ మంత్రివర్యుల గారి చేతుల మీదుగా గౌరవ సెక్రటరీ గారికి చిరు సత్కారం, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి చిరు సత్కారం చేయడం జరుగుతోంది. మరి ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా గౌరవ కలెక్టర్ గారు, మ్యాజిస్ట్రేట్ గౌరవనీయులు డాక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ గారికి ప్రత్యేకమైన పంపులు గారు, చైర్పర్సన్ గారు గౌరవనీయులు శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారికి చిరు సత్కారం చేస్తున్నారు మన గౌరవ మంత్రివర్యుల వారి చేతుల మీదుగా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్థానాల్లో కూర్చోన్నారు. మరి ఈ సందర్భంగా గౌరవ సెక్రటరీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గౌరవనీయులు ఎంఎం నాయక్ గారు ఐఏఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా మీ రిక్వెస్ట్ గౌరవ డైరెక్టర్ గారు సోషల్ వెల్ఫేర్ గౌరవనీయులు శ్రీమతి లావణ్యవేణి ఐఏఎస్ గారిని చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ సపోర్ట్ టువర్డ్స్ టు ద సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ ద యంగ్ మైండ్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి గౌరవ డైరెక్టర్స్ అందరినీ కూడా ముందుకు రావాలి.